యూట్యూబ్లో రీసెంట్గా చూసి తెలిసిన న్యూసే కదా అందరికండి. ఒక తల్లి నువ్వు నాకు తెగిలావే బిడ్డ అని చెప్పేసి ఒక తల్లి బాధ అందరికీ తెలిసిందే కదా. యూట్యూబర్ వైష్ణవి మర్డర్ కేసు గురించి తెలుసు కదా. ఎప్పుడు నవ్వుతూ యూట్యూబ్లో వీడియోస్ చేసుకునే అమ్మాయి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని 4 నెలల గర్భంతోనే ఉన్నప్పుడు తన భర్త హరిబాబు చేతిలో దారుణంగా చనిపోయింది. వైష్ణవి చనిపోయాక ఆమె కుటుంబ సభ్యుల బాధ అంతా ఇంత కాదండి, ఎప్పుడు ఆమెనే తలుచుకొని బాధపడుతున్నారు. అయితే ఇలాంటి టైంలో వైష్ణవి బంధువుల్లో ఒక ఆమెకు వైష్ణవి శ్వేతనాగ రూపంలో కనిపించి తనతో మాట్లాడిందని చెప్పగా ఇప్పుడు ఈ న్యూస్ అయితే అక్కడ సంచలనంగా మారిపోయిందంట. ఇంకా అయితే వైష్ణవి నిజంగానే శ్వేతనాగ రూపంలో వచ్చిందా? పాప రూపంలో ఉన్న వైష్ణవిని ఆమెకు ఏం చెప్పింది? అసలు ఏం చెప్పాలనుకుంది? అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమెని ఎందుకు అంత కిరాతంగా చంపాడు అనే విషయాలు ఈ వీడియోలో కంప్లీట్లీగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వైష్ణవి కుటుంబం ఉన్న పరిస్థితి వనదేత ఎంతో వర్ణించలేము. ఆమె అన్నలు తన చెల్లెల సమాధి వద్ద కూర్చొని రోధిస్తున్న దృశ్యాలు చూస్తే మాత్రం గుండె తరుక్కుపోతుంది. అందరికీ కంటతడి పెట్టేస్తున్నాయి. ఇంకా వైష్ణవికి ఇష్టమైన స్వీట్లు, బిర్యానీ, వంటలు ఆమె సమాధి వద్ద పెట్టి తమ సోదరుని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ఎందుకంటే వైష్ణవి అంటే వాళ్ళందరికీ అంత పంచ ప్రాణాలు. వాళ్ళ కుటుంబంలోని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వైష్ణవి అంటే ఎంతో ఇష్టం. అలా అందరి మధ్యలో అల్లారు ముద్దుగా పెరిగిన ఆ అమ్మాయి 4 నెలల కడుపుతో ఉందని కూడా చూడకుండా కట్టుకున్నవాడే చంపేశాడు. అయితే వైష్ణవి చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యులు కలలోకి వస్తుందని, వైష్ణవి ఒక శ్వేతనాగ రూపంలో కనిపిస్తుందని, నేను ఇక్కడే ఉన్నానని చెబుతుందని కొంతమంది అయితే మాత్రం చెబుతున్నారు. అలా ఆమె తన కడుపు దగ్గర 2 చేతులు పెట్టుకొని నన్ను కాపాడు, నా బిడ్డని కాపాడు అని అడుగుతున్నట్లు కూడా కలలు వస్తున్నాయని వాడు బాధపడుతూ ఏడుస్తున్నారు. ఆమె శారీరకంగా దూరమైనప్పటికీ మానసికంగా ఎప్పుడూ తమతోనే ఉంటుందని అన్నలైతే మాత్రం భావిస్తున్నారు. ఒక అందమైన ప్రేమ కథ మొదలై వైష్ణవి స్టోరీ చివరికి ఒక రక్త చరిత్రగా ముగిసిపోయింది. వైష్ణవి మరియు హరిబాబుల వివాహం ఒక ప్రేమ వివాహం. హరిబాబు ప్రేమ పేరుతో వైష్ణవినైతే మాత్రం వెంటపడి ఆమెను పెళ్లి చేసుకుంటానని, తన జీవితంలో ఎంతో గొప్పగా చూసుకుంటానని నమ్మపలికాడు. పెళ్లికి ముందు హరిబాబు తన గురించి ఎన్నో రకాల అబద్ధాలు చెప్పి వైష్ణవి మరియు ఆమె కుటుంబ సభ్యుల్ని మోసం చేశాడు. తనకి నెలకి 30,000 రూపాయల జీతం వస్తుందని, భవిష్యత్తులో అది 1,00,000 రూపాయల వరకు పెరుగుతుందని చాలా గొప్పలు చెప్పుకున్నాడు. వైష్ణవికి 13 మంది అన్నదమ్ములుండగా ఆమె 6గురికి అక్క చెల్లెల తర్వాత పుట్టిన ఏకైక చిన్న సోదరి కావడంతో ఆమె జీవితం బాగుంటుందనే ఆశతో అన్నలు కూడా ఈ పెళ్ళికి అంగీకరించారంట. పెళ్ళి అయ్యాక తెలిసిన చేదు నిజం ఏంటంటే హరిబాబుకి వచ్చేది కేవలం 12,000 రూపాయల జీతం మాత్రమే. నమ్మకమే పునాదిగా జరగాల్సిన పెళ్ళి ఇలాంటి పచ్చి అబద్ధాలతో మొదలవటం ఆరంభంలోనే ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది. ఇక్కడ మన హరిబాబు లోపల ఉన్న ఆ సైకో ప్రవర్తన మరియు క్రూరత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే వైష్ణవి మొదటిసారి గర్భం దాల్చినప్పుడు హరిబాబు ఆమెను నమ్మించి బలవంతంగా అబోర్షన్ చేయించాడు. ప్రస్తుతం మనం ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడే పిల్లలు పుడితే ఇబ్బంది అవుతుంది, మాయ మాటలు చెప్పి ఆ గర్భాన్ని తీయించేశాడని వైష్ణవి సోదరులు ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవానికి అతని ఉద్దేశం వేరే ఉంది. కట్నం సరిగ్గా రాలేదని, ఆస్తి తన పేరు మీద చేయలేదని ఇంకా అతను వైష్ణవి నిరంతరం వేధించేవాడంట. వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పటికే 5 లక్షల రూపాయల నగలతో పాటు 4 గుంటలు భూమి కూడా ఇచ్చారంట. అయినా సరే హరిబాబుకి ఆశ చావలేదు. తనకి వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మేసి వైష్ణవికి ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోమని, ఆ ఆస్తిపై తనకే పూర్తి అధికారం ఉండాలని అతను ప్రతిరోజు గొడవ చేసేవాడంట. ఒక మనిషి ఆశకి హద్దుండా లేకుండా పోతే అది ఎంతటి దారుణానికి దారితీస్తుందో ఇక్కడ క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. యూట్యూబ్లో ఎంతో సందడిగా చిరునవ్వుతో కనిపించే ఈ చిట్టి తల్లి వైష్ణవి వీడియోల గురించి కూడా హరిబాబు రకరకాలుగా మాటలు చెబుతున్నాడు. మొదట పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్లో వైష్ణవి వీడియో చేయడం ఇష్టం లేకనే ఆమెను చంపానని చెప్పాడు. కానీ వైష్ణవి అన్న చెబుతున్న కథల ప్రకారం అసలు వైష్ణవికి వీడియోలు చేయాలన్న ఆసక్తి ఉండేదే కాదు. హరిబాబే తన ఆర్థిక అవసరాల కోసం ఆమెతో బలవంతంగా వీడియోలు తీయించేవాడని, వైష్ణవికి తన మొదటి జీతం 8,000 రూపాయలు వచ్చినప్పుడు హరిబాబు అందరికీ దావత్ కూడా ఇచ్చాడని ఆమె కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. డబ్బులు వస్తున్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని వారు హరిబాబుని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం పోలీసులు మరియు సమాజానికి తప్పుదారి పట్టించడానికి హరిబాబు ఆడుతున్న ఒక పెద్ద నాటకమని మనకి పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇంకా దారుణమైన హత్య జరిగిన రాత్రి అసలు ఏం జరిగిందో వింటే ఎవరికైనా సరే ఒళ్ళు గొంగురు పొల్చాల్సిందే. హరిబాబు ఒకప్పుడు ఆసుపత్రిలో కంపౌండర్గా పనిచేయడం వల్ల అతనికి మత్తు మందు గురించి పూర్తిగా అవగాహన అయితే ఉంది. వైష్ణవి గట్టిగా అరవకుండా ఉండడానికి ఆమెకి ముందుగానే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఉంచుకొని పోలీసుల విచారణలో అనుమానం వ్యక్తమవుతున్నాయి. అందుకే
అందుకే పక్క గదిలో ఉన్న వైష్ణవి తల్లిదండ్రులు ఎటువంటి శబ్దాలు వినిపించలేదు. గాఢ నిద్రలో ఉన్న వైష్ణవి ముఖం పైన దిండుతో బలవంతంగా అదిమి ఆమెని ఊపిరి ఆడకుండా చేశాడు. తర్వాత ఒక పదునైన కత్తితో ఆమె శరీరంపై విషికరతంగా దాడి చేశాడు. ఆమె తలను గోడకి ఎంత బలంగా కొట్టాడంటే అక్కడ టైల్స్ కూడా పగిలిపోయాయంట. ఒక మనిషిలో ఇంత పైశాచికత్వం ఎలా నిండుతుందో ఊహించుకోవడం కూడా కష్టమే అంట. ఆ క్షణంలో వైష్ణవి తన ప్రాణాల కోసం, తన కడుపులో ఎదుగుతున్న ఆ 4 నెలల చిన్న ప్రాణం కోసం ఎంతగా వెలవెల్లాడి ఉంటుందో కదా. నన్ను చంపినా పర్వాలేదు, కానీ నా కడుపులో ఉన్న బిడ్డని వదిలే, నేను మా అన్నల దగ్గరికి వెళ్ళిపోతానని ఆమె ప్రాధేయపడిన ఆ రాక్షసుడి మనసు మాత్రం కొంచెం కూడా కరగలేదు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి పరారైపోయాడంట. మరుసటి రోజు ఉదయం వైష్ణవి తల్లి గదిలోకి వెళ్ళి చూసేసరికి రక్తపు మడుగులో ఉన్న తన కూతుర్ని చూసి గుండెల పగిలా రోధిచ్చిందంట. ఇంకా 6 అక్క చెల్లెల తర్వాత 13 మంది అన్నల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన ఈ ఏకైక సోదరిని అలా చూసి ఆ కుటుంబం మొత్తం కుప్పకూలిపోయింది. పోలీసుల విచారణలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మొదటి ఇది కేవలం హరిబాబు చేసిన హత్యే అని అందరూ అనుకున్నారు, కానీ దీని వెనక అతని కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉందని తెలిసింది. ఇంకా హరిబాబు తల్లి లక్ష్మి మరియు అతని ఇద్దరు ఆనందమ్మలు ఆనంద్ అశోకులు కూడా ఈ పేరుతోని హరిబాబు ఈ దారుడానికి ఒడిగట్టారని ఆధారాలు కూడా లభించాయంట. ఇంకా హరిబాబు తల్లి తన ఇద్దరు కొడుకులు ₹1,00,000 కట్నం వచ్చిందని, కానీ 3వ కొడుకైన హరిబాబుకి తక్కువ కట్నం వచ్చిందని అక్కసుతో అతని నిరంతరం ముసుగొలిపేదంట వైష్ణవి మీదకి. అందుకే హత్యకు ముందు హరిబాబు తన స్వగ్రామైన కోరుట్లకు వెళ్ళి తన తల్లి అన్నలతో మాట్లాడి వచ్చి మరి ఈ స్కెచ్ అయితే మాత్రం వేశాడు. ప్రస్తుతం పోలీసులు హరిబాబుతో పాటు అతని తల్లి అన్నల్ని కూడా అరెస్ట్ చేసి కటకటాల వెనక పెట్టారు. అయితే జైల్లో ఉన్న హరిబాబు ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టాడు. నా వైష్ణవి నేను చంపుకున్నాను, నాకు బతికే హక్కు లేదు, నన్ను చంపేయండి అంటూ రోధిస్తూ అరుస్తూ పోలీసులకి చిరాకు తెప్పిస్తున్నాడు. వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కూడా పెద్ద డ్రామా స్టార్ట్ చేశాడు. నాకు ట్రీట్మెంట్ చేయొద్దు, బయటికి వస్తే వైష్ణవి అన్నలు నన్ను చంపేస్తారు, నన్ను ఇక్కడే చంపేయండి అంటూ పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నాడంట. కానీ ఈ విషయం తెలిసిన వారు హరిబాబు కేవలం ఒక హంతకుడు మాత్రమే కాదండోయ్, పెద్ద మోసగాడు అని అంటున్నారు. చచ్చిపోతానని చెప్పేసి బెదిరించి వైష్ణవి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చట్టం నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు మళ్ళీ అదే నాటకాన్ని ఆడుతున్నారని వారు మండిపడుతున్నారు. ముగింపుగా చూస్తే వైష్ణవి హత్య కేసు మానవ సంబంధాలతో అగాధాన్ని మరియు వరకట్నం అనే భూతం ఇంకా మన సమాజంలో ఎంత బలంగా ఉందో మనకి చూపిస్తుంది. ఇందుకు చాలామంది వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటున్నారు. కాదు, అది కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి మంచోడా నమ్మకడా లేదని అతని కుటుంబం నేపథ్యాన్ని మరి ప్రవర్తన పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది కదా. ఈ ఘటన మనకి గుర్తు చేస్తుంది. హరిబాబు మరియు అతని కుటుంబ సభ్యులకు ఉరిశిక్ష పడాలని, అప్పుడే వైష్ణవి ఆత్మకి మరి ఆమె కడుపులో ఉన్న చిన్న ప్రాణానికి శాంతి చేకూరుతుందని అందరూ డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అయినా కూడా ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే వాళ్ళ అమ్మ అసలు ఇంత చిన్న వయసులో ఆ పెళ్లి చేయడం ఎందుకు? ఆల్రెడీ ఆ అమ్మాయి వీడియోలో క్లియర్గా నేను 2 సంవత్సరాలు ఆగండి అప్పుడే చేసుకుంటానని వైష్ణవి చాలా క్లియర్గా చెప్పింది. అయినా కూడా గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి అని బలవంతంగా చేశారు. చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే వీడి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఆ అమ్మాయి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. మైండ్ సెట్లు కూడా సెట్ అవ్వాలి కదా. అసలు కొంచెం కూడా ఆలోచించే విధంగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో. మరి చేసిన తర్వాత అయినా ఇన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నారు, కానీ వాడు ఎక్కడో చంపకుండా వచ్చి వీళ్ళింట్లోనే చంపాడంటే ఎంత దారుణం చూడండి. అయినా కూడా రోజుకి ఒక్కొక్క కథనాలకు రకరకాలుగా కథనాలు వస్తున్నాయి యూట్యూబ్లో. కాసేపు ఒకటి అంటారు, కాసేపు ఇంకోటి అంటారు, ఏంటో రకరకాలు. కనీసం ఒక టాపిక్ని ఇంతలా ఎక్స్టెండ్ చేయడం ఎందుకో? దేనికైనా మనకు తెలిసిందే కదా, మనకి అంత త్వరగా జస్టిస్ వచ్చేస్తే అలా ఏదైనా జైల్లో పెట్టిన వెంటనే వచ్చేస్తే ఇంకెందుకు ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఒకటి కాదు కదా, 100 కేసులు ఉన్నాయి. ఎప్పటికీ మనకనేది తీర్పు అనేది ఎంతకీ తేలదు. ఏడ్చినంత మాత్రాన మనకి ఏడిపే మిగులుతుంది తప్ప ఏమీ అనిపించదు. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.